మండలం తూర్పుపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సీఐ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు సుమారు 20 నుంచి 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిలో బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ రవాణా వెనక ఉన్న సూత్రధారులను గుర్తించేందుకు ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామంలో పీడీఎస్ సంబంధించినటువంటి బియ్యం పట్టుకోవడం జరిగింది. ఈ బియ్యం వచ్చేసి దాదాపుగా 45 బస్తాలు కిరాణా షాప్ వాటర్ ప్లాంట్లో బెనిఫిషియరీస్ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళ స్టోర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర పట్టుకోవడం ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి ప్రొసీజర్ తీసుకుని వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ని మరియు బెనిఫిషరీస్ని చీట్ చేస్తూ పైకి పక్కదారి పట్టిస్తున్నటువంటి వారికి కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మిగతా వారికి కూడా వార్నింగ్ ఏంటంటే పీడీఎస్ రైస్ ఎవరైనా ఈ దందాలో ఇన్వాల్వ్ అయినా దాన్ని ఏమైనా మిస్యూజ్ చేసినా కూడా వారికి కఠినమైన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. బెనిఫిషరీస్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి బియ్యం పక్కదారి పట్టించే వ్యక్తులకు అమ్మి మోసపోవద్దు, వాళ్ళని సక్రమంగా వాడుకోవాలని కోరుతున్నాం. నిన్న నైట్లో ఊరుపల్లి గ్రామంలో పీడీఎస్ సంబంధించినటువంటి బియ్యం పట్టుకోవడం జరిగింది. ఈ బియ్యం వచ్చేసి దాదాపుగా 40. కామన్వెల్త్ క్రీడల్లో వెండి పతకం సాధించిన అజయ్ బాబుకు